ఎంతో శాంతంగా, సౌమ్యంగా, అందంగా ఉంటుందో ఒక ప్రవహించే నది చుట్టుపక్కల భూమిని నందనంగా మార్చేస్తుంది. పశువులకు జలాన్నిస్తుంది. పక్షుల కోసం క్రీడాస్థలంగా మారుతుంది. ఇక మనకు ప్రశాంతతని ఇస్తుంది. కానీ తరువాత ఇదే ప్రవహించే నది ప్రకోపంలో ఉప్పొంగిపోతుంది. ఎప్పుడైతే తన రౌద్ర రూపాన్ని తాలుస్తుందో అప్పుడు దేనిని వదిలిపెట్టదు. వనాన్ని, ఇంటిని, నగరాన్ని, చివరికి పర్వతాన్ని కూడా ముంచివేస్తుంది ఈ శాంతంగా ప్రవహించే నది. ఇక ఇదే విధంగా ఉంటాయి మన భావాలు కూడా. ఎప్పటి వరకు ప్రశాంతంగా ఉంటాయో, ఎప్పటి వరకు అదుపులో ఉంటాయో అప్పటి వరకు ఎల్లప్పుడూ మీకు సంతోషాన్నిస్తాయి. కానీ ఇదే అదుపు తప్పి బయటకొచ్చింది అంటే సర్వస్వాన్ని అంతం చేసేస్తుంది. అందుకని భావనల అదుపులో మీరుండకండి. మీ అదుపులో భావనల్ని ఉంచుకోండి. అప్పుడు మీరు జీవితంలో సఫలీకృతులవుతారు. రాధాకృష్ణ.